ఇంకా రాత్రి మొత్తం ఇక్కడ మేము క్యాంపింగ్ చేసినట్టే. గణేష్ గారి ఫోన్ మొత్తం తడిసిపోయింది, వర్షం కూడా తడిసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్ చూశారు కదా, చాలా బాగుంది. ఈ ప్లేస్లోనే ఈరోజు అయితే నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. నేనైతే ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళి వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ గణేష్ గారే ప్లానింగ్ ఇచ్చాడు. బాబాయ్ ఇక్కడ లొకేషన్ బాగుంటుంది కదా, స్లాబ్ పైన ఇక్కడే క్యాంపింగ్ చేద్దాం అనేసి అన్నాడు. ఈ ప్లాన్ నీదే కదా? నాదే బాబాయ్. ఈ ప్లానింగ్ ఎలా వచ్చిందిరా, ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా? ఊర్లో చేస్తే బాగుంటుందేమో అనుకుని. అవునవును, ఇప్పటి వరకు ఎవరు కూడా స్లాబ్ పైన క్యాంపింగ్ చేయలేదు. అడవికి అయితే చాలా మంది వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లొకేషన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఈ స్లాబ్ పైన చేద్దామనేసి అన్నాడు. సరే నీ కోరిక ఎందుకు కాకూడదు అని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. ఈ ప్లేస్కి అయితే నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే ఆ టెంట్ వేస్తున్నాము. అక్కడ చూసుకో గణేష్, ఇది ఇక్కడ 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 ఇది కనెక్షన్ తీసుకో, అక్కడ అవతల వైపు పెట్టు కనెక్షన్. ఓకేనా? అలా తీసుకో. లాగు లాగు, అలా మొత్తం లాగే, కలిపి లాగు. అవి వద్దులు, అవి వాటితో మనకు అవసరం ఉండదు. చిన్న తీగలు తీస్తే మనకి ఇక్కడ కట్టుకోవాలి కదా. ఏంటికైనా చాలా రోజులు అయింది క్యాంపింగ్ వీడియోస్ చేసి. ఒక్కసారి చేసాము. ఇంకా మంచి అడవికి వెళ్దామంటే నువ్వేమో మంచి ప్లేన్ ఇచ్చావు. ఓకేనా? ఓకే బాబాయ్, తీసేస్తున్నాను. ఏంటికైనా అడవికి వెళ్ళి మంచి లొకేషన్ దగ్గర చేద్దామంటే నువ్వేమో సలహా ఇచ్చావు. ఊర్లో చేస్తే ఎవరు ఊర్లో ఎవరు సలహా నచ్చలేదు కదా నాకు నచ్చలేదు. కానీ ఇదే ఈ రోజుకైతే బస ఇక్కడ బాగుంది, హ్యాపీగా పడుకోవచ్చు. ఏ విధంగా ఆలోచన వచ్చిందో కానీ గణేష్కి ఈరోజు అయితే ఇక్కడే వంట అయితే మేము ఏం చేసుకోవట్లేదు. ఈ మా చెల్లి వాళ్ళు కానీ మా కూతురు వాళ్ళు కానీ ఏది ఇస్తే అది తినేస్తాము. వాళ్ళు ఏది వండుతారు అన్నది కూడా చూపిస్తాము. అంతే కదా గణేష్? అంతే కదా బాబాయ్. మా చెల్లి వాళ్ళు అయితే ఇది సాంబార్ చేశారు, పప్పు సాంబారు. ఇదే ఈ రోజుకైతే మాకు. గణేష్ బాబాయ్, నాన్ వెజ్ అయితే ఏం లేదు. పర్వాలేదు బాబాయ్, పర్లేదు కదా? పర్వాలేదు. ఎప్పుడు అన్ని రోజులు తినలేం కదా. ఎన్ని రోజులు తినలేము. నాన్ వెజ్ చేపలు ఉన్నాయి, ఇష్టమే చేపలు అయితే. చేపలు అయితే రుచి ఉంటుంది. బాగుంది. బాగుంది బాగుంది బాబాయ్, సాంబార్ కూడా బాగుందా? బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది బాబాయ్. నచ్చింది బాబాయ్ ఫుడ్ అయితే. ఇప్పుడైతే టైం అయితే రాత్రి 10 అయింది, పడుకొని పోతున్నాం. గణేష్ పడుకొని పోదాం. మొత్తానికైతే ఈరోజు అయితే ఇక్కడ క్యాంపింగ్ వేసాము. గణేష్ నేను
ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఈ రోజుకైతే మాకు క్యాంపింగ్ బస. గుడ్ నైట్ చెప్పు గణేష్. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికి. గుడ్ నైట్ బాయ్. గణేష్ గడ అయితే నిద్రపోతున్నాడు, దాని వర్షం మాత్రం పడిపోతుంది. చూడాలి ఈ వర్షం ఎంతసేపు పడుతుందో. టైం అయితే రాత్రి 1 గంట అయిందండి. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా చూడాలా, ఇంకా రాత్రి మొత్తం ఇక్కడ పడుకోగలమా లేదంటే కిందకి వెళ్ళిపోతామన్నది. అడవికి వెళ్ళి ఉంటే ఇబ్బంది పడిపోయే వాళ్ళం, ఎందుకంటే వర్షం ఇంకా తగ్గేలాగా లేదు. పట్టు ఇలా పట్టు లైట్ బాబాయ్, పట్టు అటు వెళ్ళి పట్టు. ఇది మడత పెట్టి కింద నేసేయాలి మనం. ఇలా వీడియో అయిపోయింది బాబాయ్. వీడియో ఉంది. వర్షం వచ్చేసింది బాబాయ్ మనకైతే. వర్షం అయితే పెద్ద వర్షం పడిపోయింది, మొత్తం తడిసిపోయాము. ఇదిగో పర్సులు ఇవన్నీ తడిసిపోయాయి, మొబైల్స్. అడవికి అయితే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. మళ్ళీ సరి చేసుకుంటున్నాం. గణేష్ గడ అయితే తడిసిపోయి కిందకి వెళ్ళాడు. ముందే పని చేస్తుంటే మాకు ఇంత ఇబ్బంది అయితే ఉండేది కాదు, కానీ వర్షం అయితే రాదు అనుకున్నాము. చూస్తారు కదా మొత్తం తడిసిపోయింది. ఇక కానీ ఎలాగైనా సరే వీడియో అయితే కంప్లీట్ చేయాలి, క్యాంపింగ్ అయితే ఇక్కడే చేయాలని ఫిక్స్ అయిపోయాము. గణేష్ గడ అయితే తడిసిపోయాడు, కిందనెళ్ళి జుత్తు తుడుచుకొని వస్తానన్నాడు. కిందనైతే చిన్న కార్బాన్ వేసాం, ఇప్పుడు వేసాం. అయినా సరే పడుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగానే పడుకోవాలి. స్టిల్గా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. 2 గంటలు అవుతుంది రాత్రి అయితే టైం ఇప్పుడు. ఇంకా రాత్రి మొత్తం ఇక్కడ మేము క్యాంపింగ్ చేసినట్టే. వర్షం అయితే దంచి కొట్టేస్తుంది. గణేష్ గారి ఫోన్ మొత్తం తడిసిపోయింది, చూసుకోలేదు. పర్సు కూడా తడిసిపోయింది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇదిగో రాత్రి అయితే మా టెంట్ అయితే ఈ విధంగా అయిపోయింది. చూసారు కదా, మొత్తం తడిసిపోయింది. ఇక్కడ వచ్చి నీళ్ళు ఉండిపోయాయి. మేమైతే ఎంత ప్రయత్నించాము ఇక్కడ రాత్రి ఏ విధంగా సరే ఇక్కడే పడుకుందాం అనేసి, అవ్వలేదు. పెద్ద వర్షం పడింది. ఇదిగో ఈ కవర్ను కూడా తీసుకొని వచ్చి కింద వేసాము, అయినా సరే అప్పటికి మొత్తం తడిసిపోయింది. జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. కింద వెళ్ళిపోయి పడుకున్నాము. ఇంకా ఇక్కడైతే రాత్రి మొత్తం అయితే పడుకోలేదండి. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, పచ్చగా ఉంది. అలాగే వర్షం కూడా వచ్చేటట్టు మబ్బు కూడా ఉంది. కానీ మా యొక్క రాత్రి క్యాంపింగ్ అయితే చాలా విఫలంగా ఫెయిల్ అయిపోయాము. సక్సెస్ఫుల్గా చేయలేకపోయాము ఈ వీడియో వర్షం వల్ల. నెక్స్ట్ టైం క్యాంపింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం జాగ్రత్త తీసుకోవాలి. వర్షం వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకొని మంచి లొకేషన్కి వెళ్ళి క్యాంపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ క్యాంపింగ్ అయితే ఫెయిల్ అయింది వర్షం వల్ల. గణేష్ అయితే మంచి ఐడియాని ఇచ్చాడు, స్లాబ్ పైన చేద్దామన్నాడు. రాత్రి 1 గంట ఆ టైం వరకు అయితే బాగానే పడుకున్నాం, బాగానే నిద్ర పట్టింది. కానీ తర్వాత అయితే వర్షం వచ్చేసింది, దాని మూలంగా ఇబ్బంది అయిపోయిందండి. ఈ వీడియో ఇక్కడ స్లాబ్ పైన చేయడమే బాగా అయింది, ఎందుకంటే అడవికి వెళ్ళిన తర్వాత అయితే మరి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే దూరం వెళ్ళిన తర్వాత రాత్రి వర్షం పడిపోతే అక్కడ మాకు ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కదా. అవును, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.